ఏంది అసలు మరి ఎప్పుడు మీరు అందశ్రీ నాకు సపోర్ట్గా ఉండేటోళ్ళు ఫస్ట్ టైం మీరు కూడా నేను చూస్తున్నా అంటే మరి అందశ్రీ నాకు సపోర్ట్గా మీరు ఉండట్లేదు ఎందుకు అంటే సపోర్ట్గా ఉండట్లేదు కాదు 30 ఏళ్ళ మా ఇద్దరి మధ్యలో జర్నీ ఉన్నది 30 years 30 years అన్నదమ్ముల అసలు అన్నదమ్ముల 100% అన్నదమ్ములమే అంటే మంచిగా ఉంటారు ఒక్కోసారి అలుగుతారు కొట్లాడతావు అన్ని జరుగుతూ ఉంటాయి అయితే ఎంత కొట్లాడినా ఎంత అలిగినా మా ఇద్దరి మధ్యలో మళ్ళీ తనే ఫోన్ చేసి ఒక్కోసారి అరే ఒక టీ తాగుదాం రా అని చెప్పేసి అన్నటువంటి సందర్భాలు ఉంటాయి నేను కూడా ఫోన్ చేసి అన్న ఇది జరిగింది మనం ఒకసారి కలుద్దామా లేకుంటే పోదామా అని చెప్పేసి అనేటటువంటి సందర్భాలు కూడా ఉంటాయి టూ వీలర్ మీద కూడా మీరు టూ వీలర్ మీద తిరిగినాము బాసరకు రెగ్యులర్గా అమ్మ దగ్గరికి బాసరకు మేమిద్దరం కూడా పోయినటువంటి సందర్భం అంటే రెగ్యులర్ 14 ఏళ్ళ నుంచి పోతున్నటువంటి సందర్భం డిసెంబర్ 31 తారీఖు నాడు మేము బాసర్లో ఉన్నటువంటి అది ఉంటుంది మా ఇద్దరి మధ్యలో ఒకటే తాట తిని పడుకొని జర్నీ చేసినటువంటి కొన్ని వేల కిలోమీటర్లు వేల టెంపుల్లు చూసినటువంటి సందర్భాలు వేల ప్రాంతాలు చూసినటువంటి సందర్భాలు ఉన్నాయి ఉన్నమాట వాస్తవము 30 ఏళ్ళ 31 సంవత్సరం అయింది అన్న పాటలు మార్కెట్లకు రాకున్న ముందటి నుంచి నాకు పరిచయం ఆ తర్వాత నాకు పరిచయం అయిన తర్వాత ఒక 6 నెలలకు ఏడాదికో అల్లి బిల్లి అంగూర తోట అనేది ఒక పాట సెన్సేషనల్ సాంగ్ ఫోక్ సాంగ్స్ స్టార్టింగ్లో అల్లి బిల్లి అంగూర తోట చిన్నంగా పోయే సిద్దిపేట అని ఉంటుంది పాట దాని నన్న ఫోక్ సాంగ్స్లో అద్భుతమైన ఫోక్ సాంగ్స్ రాసిండు ఓయమ్మో నా పెళ్ళి వద్దంటే ఇనవేమే మొద్దు లాంటి పిల్ల నారో అది అది గుంట నడిసే కుంటిది దాని సోకుసలాగుండా తొంటిది ఫోక్ సాంగ్స్ అద్భుతంగా రాసిండు అదేవిధంగా ఎవరు తెలియదు ఇది పేదవాడి బతుకులు పెనమ్మీది రొట్టెలు మసిలాగా మారుతున్న మండుతున్న కట్టెలు పేదవాడి బ్రతుకులు అని పాడుతున్నాడు ఎక్కడంటే మన కొండ లక్ష్మణ్ బాపూజీ అది ఉంటుంది కదా బతుకులు పెనం మీది రొట్టెలు మసిలాగా మారుతున్న మండుతున్న కట్టెలు ఎంత గొప్ప సాహిత్యము అద్భుతమైన దానికి నేను ఫ్లాట్ అయిపోయినా నేను ఇక్కడ సంగీతం ప్రాక్టీస్ చేసుకుంటున్నా అక్కడ ప్రాక్టీస్ చేసుకుంటున్న సందర్భంలో నేను ఎవరబ్బా ఇది పాడుతున్నారు అని చెప్పేసి అనగానే పోయి ఒక ఆల్వాల్ ఒకతను ఉంటాడు ఆయనకు ఆడియో కంపెనీ ఉండే ఆయనకి వినిపిస్తున్నాడు నేను పోయి అన్న మీరు ఏం చేస్తారని అడిగితే నేను 25-30 years బ్యాక్ 31 years బ్యాక్ 94 93 ప్రాంతంలో అయితే ఏం చేస్తారంటే నేను ఆల్రెడీ తాపే మాస్త్రి పని చేస్తా నేను పాటలు కూడా రాస్తా జానపద గేయాలు అని చెప్పేసి అన్నాడు అనమాట మస్తు రాసినవి ఉన్నాయి బుక్లో ఉన్నాయి నా ఒకసారి వస్తే మా ఇంటికి రా నేను లాలపేట్లుంటా అని అన్నాడు ఏం పేరు అన్న అంటే నా పేరు అందే ఎల్లయ్య అని అన్నాడు అనమాట అనగానే ఓకే అన్న నేను వస్తా అని చెప్పేసి అని నెక్స్ట్ డే ఇమీడియట్గా పోయినా నేను విద్యానగర్లో ఉండి పోయి చూసేసరికి చాలా పాటలు ఉన్నాయి సరే నేను చేసుకుంటా అన్నా అని చెప్పేసి అంటే సరే ఇస్తా అని చెప్పేసి అన్నాడు అది కుదరలేదు తర్వాత సాయిబాబా పాటలు చేసుకోవటానికి ఇచ్చిండు సాయిబాబా పాటలు కూడా రాస్తాడా అద్భుతంగా రాసిండు అద్భుతమైనటువంటి పాటలు రాసిండు కన్నులు నీవేలే మా కలలో నీవేలే కన్నులు నీవేలే మా కలలో నీవేలే నింగి నేల నీరు నిప్పు గాలి సర్వం సాయే శరణం ఓం సాయిరాం ఓంకార రూప సాయిరాం ఓం సాయిరాం ఓంకార రూప సాయిరాం కన్నులు నీవేలే మా కలలో నీవేలే ఎంత అద్భుతమైన పాట మామూలు లేదు కదా అది బాలుగారితో పాడించాను నేను అప్పుడు నేను సంగీతం అన్నకి ఇంత తెలివి ఎడికెళ్ళి వచ్చిందంటావు అంటే అది వాస్తవానికి సాయిబాబా కోసం వాస్తవం చెప్పాలంటే కారణ జనుడు అనొచ్చు ఎందుకంటే ఏమీ చదువు లేదు ఏం లేదు అంటే అందరికీ రాదు అది అందరూ చదువుకోనటువంటి వాళ్ళు కూడా అద్భుతమైన సాహిత్యము అద్భుతంగా మాట్లాడతారు కొందరు చదువు లేనటువంటి వాళ్ళు సంగీతం రానటువంటి వాళ్ళు కూడా అద్భుతమైనటువంటి సంగీతం చేసినటువంటి వాళ్ళు ఉన్నారు కీబోర్డ్ ప్లేయర్లకు అంటే ఇది కాంట్రవర్సీ అవుతుందేమో కానీ కీబోర్డ్ ప్లేయర్లకు సంగీతం రానటువంటి వాళ్ళు కీబోర్డ్లు అద్భుతంగా వాయిస్తున్నటువంటి వాళ్ళు ఉన్నారు అంటే సంగీతం తెలియదు అటు సరిగమలు తెలియదు ఏదో బేసిక్ తెలుస్తుంది కానీ ఆటోమేటిక్గా అది ఒక కళ అన్నమాట అది అంతే
చాలామంది కాదు నోట్స్ రాయలేనటువంటి వాళ్ళు కూడా కీబోర్డ్ ప్లేయర్లు చాలామంది ఉన్నారు, సింగర్లు ఉన్నారు, అద్భుతమైన గొంతు నోట్స్ రాయనటువంటి వాళ్ళు అద్భుతమైనటువంటి గొంతుతో పాటలు పాడి అద్భుతాలు సృష్టించినటువంటి సింగర్లు ఉన్నారు, తర్వాత నేర్చుకున్నటువంటి వాళ్ళు ఉన్నారు. ఎందుకంటే స్టార్టింగ్లో గొంతు ఎస్టాబ్లిష్ అయిన తర్వాత సంగీతం నేర్చుకున్నటువంటి వాళ్ళు ఉన్నారు, కీబోర్డ్ కూడా అట్లనే నేర్చుకున్నటువంటి వాళ్ళు అనేక మంది ఉన్నారు. ఎందుకంటే నేను 93 నుంచి నేను పాటలు చేస్తూ ఉన్నా. అంటే స్కూల్ రికార్డింగ్ నుంచి స్టార్ట్ నా జర్నీ. సారంగపాణి లాంటి వాళ్ళు, శంకర్ అన్న లాంటి వాళ్ళు కూడా నా సంగీత దర్శకత్వంలో పాటలు పాడినటువంటి సందర్భాలు ఉన్నాయి. ఇక్కడ అందశ్రీ అన్నది ఎందుకు కాంట్రవర్సీ అయింది అని అంటే, ముఖ్యంగా మీరు ఈ కష్టకాలంలో అన్న వైపు లేరు, నేను అన్న వైపు ఉండడము ఏముండదు. వీకేఆర్ వాయిస్ అనేటువంటిది ఎట్లుంటుందంటే, తప్పు జరిగితే దాన్ని ఖండించడమే వీకేఆర్ యొక్క లక్షణం. తప్పు కేసీఆర్ను ఖండించిన 2015లో కేసీఆర్ అనేటటువంటి వ్యక్తి కళాకారులను ధిక్కరించి కళాకారులను పట్టించుకోకుండా కొత్త కళాకారులకు ఇచ్చిండ్రు అనే దాని మీద నేను ఫైట్ చేసి భిక్షాటన చేసి ఇదంతా చేసినటువంటి చరిత్ర అందరికీ తెలుసు. అది అనేక అయితే ప్రాబ్లమా, కళాకారులందరి ప్రాబ్లమా, ఉద్యమకారుల ప్రాబ్లమా, ఏంటంటే తెలంగాణ ప్రజల ప్రాబ్లం? ఏం ప్రాబ్లం లేదు, అందశ్రీ అన్న అహంకారమే ప్రాబ్లం. మీరు అట్లా అంటారు అంటే ఎందుకు అంటున్నంటే, ఆయనకు ఫోన్ చేసినప్పుడు ఆయన భాషలో మార్పు రావాలా, ఆయన మాట్లాడే విధానంలో మార్పు రావాలా. ఇప్పుడు నాకు కూడా వస్తుంది కదా, అసలు తెలంగాణలో సంగీత దర్శకులు 10 మంది ఎవరున్నారు, ఒక్కోళ్ళ పేరు చెప్పు, నాకు ఒక్కోళ్ళ పేరు చెప్పండి అంటే నేను సంగీతం చేసిన నా పేరు ఉన్నది కదా. ఒక మాట చెప్పు, అన్నదమ్ములు లెక్క కలిసి ఉన్నాము, జర్నీ చేసినాము, నేను పాటలు చేసిన. మొన్న గున్న రాజేందర్ రెడ్డి సార్ పాటలు కూడా నాతో చేయించిండు, అద్భుతమైనటువంటి. మరి అద్భుతమైన పాటలు చేసిన, మామూలుగా కొంచెం. అది గున్న రాజేందర్ రెడ్డిది అంటే ఏం పాట అంటే, ఎంత గొప్పవాడు, ఎంత మంచివాడు రాజేందర్ అన్నా, జనము మెచ్చిన నేత జేజేలు రన్నా, చూడ సక్కానోడు రాజేందర్ అన్నా, 1000 ఏళ్ళు వర్దిల్లు రారాజు రన్న, దినమంత జనమెంట తిరుగాడు రాట్నము, గాంధేయ మార్గాన్ని తలదాల్చే రత్నము, సేవయే బతుకంటూ తలపోసినాడు, నారనాన్న చరితాత్ముడితడు, ఎంత మంచివాడు రాజేందర్ అన్న, జనము మెచ్చిన నేత జేజేలు రన్నా. అద్భుతంగా చేసిన అద్భుతంగా వందే మాతరం శ్రీనివాస్ గారు పాడిండ్రు, అన్న పాడిండు వందే మాతరం శ్రీనివాస్. మ్యూజిక్ నేను మ్యూజిక్ డైరెక్టర్, 4 పాటలు. మరి అంతే కదా, రైటరు. యాక్చువల్ దాని మీద పేరు వేసుకోలేదు, అయితే వేరే చిక్క శంకర్ పేరు వేసిండు అది. ఎందుకంటే అన్న ఏమన్నా అంటే, నేను యాక్చువల్లీ మనుషుల కోసం రాయను, ఎవరికి మనుషుల కోసం రాయలేదు వాస్తవానికి. అది ఎందుకో గున్న రాజేందర్ రెడ్డి సార్ మీద ఉన్నటువంటి పెద్ద అభిమానం కావచ్చు, ఏదైనా కావచ్చు, దాన్ని ఏంటంటే ఈయన రాసి బయట ప్రపంచానికి ఎవరికి తెలియకుండా ఉన్నటువంటి ఆ పాటలు 4 పాటలు నేను సంగీతం చేసిన. నాకు డబ్బులు అన్ననే ఇప్పించిండు, నేను అద్భుతంగా చేసిన అని మెచ్చుకున్నాడు. నారాయణ మూర్తి అన్నకు 2 వెర్షన్లు చేయించిండు నాతోని. 2 వెర్షన్లు అన్నకు మీరంటే చాలా ఇష్టము. నేను చేసిన అద్భుతంగా చేసినవా ఉన్న పాటలని చెప్పేసి మెచ్చుకోవడం జరిగింది. అది అందరికీ కూడా తెలుసు. అదేంటే రాజేందర్ రెడ్డి సారు ఆ ప్యాటర్న్లో ఉన్నటువంటి అందరికి కూడా తెలుసు, నేను అద్భుతంగా చేసినని చెప్పేసి చెప్పిండు కూడా. చాలా బాగా చేసిండు కిషోర్ అని. సరే, ఇప్పుడు ఆయన ఇష్టం కావచ్చు, ఆయన ఎవరికన్నా ఇచ్చుకోవచ్చు, ఎవరితోనైనా చేయించుకోవచ్చు, అది ప్రాబ్లం కాదు. అన్న మాట్లాడిన దాని మీద ప్రాబ్లమా? అన్న మాట్లాడిన తర్వాతనే నేను ఆల్రెడీ మాట్లాడినా. ఎందుకు అంత అహంకారంతో మాట్లాడుతావు? మొదటి నుంచి 30 ఏళ్ళ నుంచి అహంకారం ప్రదర్శిస్తా ఉన్నావు. నాకు అనేక మంది ఫోన్లు చేసి, అసలు అందశ్రీ అన్నకు, మీ అన్నకు ఇంత అహంకారం ఉంటే నువ్వు కప్పిపుచ్చుకుంటూ వస్తున్నవేంది అన్నటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి. చాలామంది, 100ల మంది ఇప్పటికీ నాకు ఫోన్ చేసి, ఇంత అహంకారంతో మాట్లాడుతున్నా, ఇంకా నువ్వు నిమ్మకు నీరెత్తినట్లంటే నువ్వు కళాకారుడివి కాదా, నువ్వు సంగీత దర్శకుడివి కాదా, నువ్వు జర్నీ చేసినావు, ఆయన పాటలు చేసినావు, సరే పోయి నువ్వన్నా గుర్తు రాలేదా, నిన్ను అడిగిండ్రా అనేటటువంటిదంటే, అన్న ఆయన ఇష్టం. కానీ నాకు అభ్యంతరం ఎక్కడొచ్చిందంటే, కళాకారులు లేరు, సంగీత దర్శకులు లేరు, గాయకులు లేరు, ఎవరు లేడు ఈ రాష్ట్రంలో, కళాకారులు లేరంటే నేను వెనక ముందు చూసుడేంది రాజన్న ఒరే రాజన్న ఎన్నోసార్లు మన ఛానల్లో మాట్లాడుకున్నటువంటి సందర్భం. వెనక ముందు చూసుడేంది రాజన్న ఒరే రాజన్న, ఎత్తుకో తెలంగాణ జెండా రాజన్న ఒరే రాజన్న,
గజ్జలు గజ్జాలు 2 గజ్జలో రాజన్న సేను ఎండె సెరుక ఎండె గజ్జలో రాజన్న. అసలు పెద్ద సూపర్ డూపర్ హిట్ కదా. దీనికి మీరే మ్యూజిక్? నేను మ్యూజిక్ డైరెక్టర్. మనం ఛానల్లో చాలాసార్లు మాట్లాడినాము. 2 లక్షల ఓట్లు ఈ ఒక్క పాటతో వచ్చినాయని కేసీఆర్ గారు అన్నటువంటి సందర్భాలు ఉన్నాయి. ఆయన ఎంపీగా ఉన్నప్పుడు, కరీంనగర్ ఎంపీగా చేసినప్పుడు వచ్చినట్టు పాట. అసొయిదులో ఆరతి కాళ్ళ గజల గమ్మతి తెలంగాణ లడాయికి కదులుతున్న ఇమ్మతి. పోని ఈ పాటలు పోని గోరేటంకన్న పాట కూడా బాగా మెచ్చుకున్నాడు కదా నన్ను అందేశ్రీ అన్న. వాగు ఎండి పాయరో పెదవాగుతడి పెగు ఎండి పాయరా అందాల దుందుబి అలచంద్రవ. అద్భుతంగా వాడినవా, అద్భుతంగా సంగీతం చేసినావని మెచ్చుకున్నాడు కదా. మరి గోరెటెంకన్నకు నచ్చింది కదా. నేను వందేమాతరంతో వాడిద్దామంటే గోరెటెంకన్న కూడా అది విని వందేమాతరం ఏమన్నాడు, ఈ గొంతే బాగున్నది, అదే ఉంచుదామని చెప్పేసి అంటే అదే ఉంచారు కదా. ఇవన్నీ జరిగినాయి కదా. ఇప్పుడున్నటువంటి చాలామందికి కూడా విష్ణు కిషోర్ అనేటోడు ఇన్ని పాటలు చేసినా గుర్తుకొత్తలేడు. అంటే నేను ఒకటి అంట మాస్టర్, చర్చలో కూడా నా పేరు వస్తలేదు. ఎందుకోసం అంటే వాస్తవానికి తిన్నరేవును కలిస్తేనంట, తిన్నరేవును కలిస్తేనంట సచ్చేదాకా తిండి దొరుకుతుందట. నన్ను పిఎంఆర్ టీవీ మార్కెట్లోకి తీసుకొచ్చింది వాస్తవానికి. నువ్వు నమ్మాలి, ఎందుకంటే నువ్వు నమ్మాలంటే నువ్వే ఇదే కాబట్టి. ఎందుకంటే నేను మార్కెట్లకు రాకపోతుంటే ఇన్ని పాటలు చేసిండు విష్ణు కిషోర్ అని ఎవరికి తెలియపోతుండే. వాస్తవానికి నీకు కూడా తెలియదు. నన్ను మరీ కూడా గుచ్చి అడిగినావు. మనకు స్టార్టింగ్లో ఒక సెల్ ఫోన్తో నన్ను ఇంటర్వ్యూ చేసినప్పుడు అప్పుడు నీకు తెలిసింది, అరే ఇన్ని పాటలు నిజమాని చేసుకుంటూ వచ్చిన క్రమంలో క్రాస్ చెక్ చేసుకున్న బోధనలో చాలా మంది కూడా నిజమే అనేటటువంటిది నీకు ప్రస్థానం తేలింది. కాబట్టి మన జర్నీ కొనసాగుతూ ఉన్నది. నిస్వార్థంగా నువ్వు వాస్తవానికి నన్ను చేస్తున్నావు. కాబట్టి నేను ప్రతి తాట కూడా నన్ను ఎస్టాబ్లిష్ చేసింది కేవలం మైపాల్ యాదవ్, పిఎంఆర్ టీవీ ఎక్కువ ఎస్టాబ్లిష్ చేసింది. గతంలో టీవీలన్నీ టీ న్యూస్, V6 అన్నీ చేసినాయి. కానీ రాష్ట్రం వచ్చిన తర్వాత చేసి ఎస్టాబ్లిష్ చేసింది కేవలము పిఎంఆర్ టీవీ నువ్వు మాత్రమే. ఇది తిన్నరేవుంది తలవాల. అందుకోసమే ఆయన అనేదే తిన్నరేవుంది తలితే అందేశ్రీ అన్న మాటనే ఊకే దీన్ని ఉచ్చరిస్తాడు. నాకు కూడా ఇప్పుడు ఏమనిపిస్తుంది అంటనా, మీరు ఇన్ని 6000 పాటలకు నాకు తెలిసి తెలంగాణలో ఎవరు మ్యూజిక్ చేయలేరు, ఎవరు చేయలేరు, భారతదేశంలో కూడా లేకపోవచ్చు. అట్లీస్ట్ నాకు కూడా ఏమనిపించింది అంటే మీతో ఒకసారి ట్రై చేసి ఒకసారి మీకు తృప్తి కాకపోతే అంతే మళ్ళీ ట్రై చేసి చేస్తే తెలంగాణలో ఉన్న ఒక టాప్ 5-6 ఉంటారు కదా, అవును, వీళ్ళతో ట్రై చేసి నాకు సాటిస్ఫాక్షన్ అనిపిస్తలేదు అన్నప్పుడు మీ అందరి మద్దతుతో అద్భుతంగా ఉండేది. అసలు చాలా రెస్పెక్ట్ వేరే ఉంటుంది. రెస్పెక్ట్ పోని అదంతా పోని మాస్టరు అహంకారంతో మాట్లాడమే చాలా బాధాకరం. కళాకారులు లేరంటే వాస్తవానికి అందేశ్రీ అన్న మొత్తం తెలంగాణ కళాకారులను చంపేసిండు. అంటే ఇక మీరు దేనికి వనికిరారా బై. కాకపోతే అంటే మీకు అన్ని తెలుసు అన్న గురించి తెలుసు, కానీ చంపేసిండు. ఇప్పుడు మాకు అవకాశాలు రావు. ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ ఉద్యమం ఎందుకు చేసినాం? తెలంగాణ వస్తే మన నిధులు మనకు వస్తాయి, మన నీళ్లు మనకు వస్తాయి, మన ఉద్యోగాలు మనకు వస్తాయి, మన సాహిత్యం మనకు వస్తుంది, మన కళలు మనకు అద్భుతమవుతాయి, మన సినిమాలు మనకు వస్తాయి, మనకు ఎంతోమంది హీరోలు, డైరెక్టర్లు, సంగీత దర్శకులు బయటకు వస్తాయి అనేది కాదు ఉద్యమం చేసింది. వాస్తవమా కాదా? ఎవరి పర్స్పెక్టివ్లో వాళ్ళు. ఇప్పుడు నిరుద్యోగులేమో ప్రభుత్వ ఉద్యోగాలు వస్తాయి, కళాకారులేమో కళాకారులు అవుతామని, డైరెక్టర్లేమో మేము డైరెక్టర్లు అవుతామని, సినిమా హీరోలు ట్రై చేసే హీరోలు అవుతాం అనుకుని ఎవరికి వాళ్ళు ఊహించుకుంటారు అనుకుంటే ఇప్పుడు ఈయన ఒక్కటే మాటతో ఇక్కడ ఎవరు కళాకారులు లేరు, నేను కీరవాణితోనే చేపిస్తున్నప్పుడు కళాకారులకు అవకాశాలు రావు, 100% రావు. మ్యూజిక్ డైరెక్టర్లకు రావు, అంటే అన్ఫిట్స్ వీళ్ళకి వేస్ట్ అనే కాన్సెప్ట్ మైండ్లోకి వచ్చేస్తుంది. ఇప్పుడు మనం ఏం చేసినాం 2015 నుంచి మీరైనా నేనైనా కేసీఆర్ దుర్మార్గుడు అంటేనే అది ఆ నోట ఈ నోట ఎందుకు దుర్మార్గుడు అన్నాం? ఇవన్నీ చేయలేడు కాబట్టి. అంటే ఆయన కేసీఆర్నే నువ్వు విమర్శించినవు, కేసీఆర్ దారిలోనే నువ్వు పోతే ఎట్లా? కేసీఆరే దారి కదా. ఇప్పుడు కేసీఆర్ అనేటోడే పాటను పక్కకు పెట్టిండు అంటున్నావు. నువ్వు కేసీఆర్ పాట పక్కకు పెడితే నువ్వు ఇక కళాకారులను పక్కకు పెట్టినట్లే కదా. అయితే ఏదో ఏ మూడ్లో ఉండన్నాడు అన్న, మీరు దాన్ని సీరియస్గా తీసుకుంటారు? సీరియస్గా అంటే ఇప్పుడు అది ప్రపంచానికి వెళ్ళిపోయింది కదా. చాలా సార్లు మీరు అది పెద్ద వైరల్ అయింది కదా. ఆయన ప్రేమను చూసిర్రు, అన్ని చూసినా, నేను కోపాన్ని చూసిర్రు, నేను అన్ని చూసినా. మా ఇద్దరి మధ్యలో అసలు సొంత అన్నదమ్ములు ఇద్దరం ఎట్లా కొట్లాడతాము అట్లనే కొట్లాడతాము. నేనంటే ఆయన పడతాడు, ఆయన అంటే నేను పడతాడు. అసలు ఎవడికి పడాడు, మళ్ళా అది కూడా గుర్తుపెట్టుకో, ఎవడన్నా పడాడు. విష్ణు కిషోర్ ఒక్కోడు అంటేనే పడతాడు. అది చరిత్ర, అదంతే. ఇక అది కామన్. ఎందుకంటే నాకు కూడా ఇప్పుడు
అంటే ఇది చెప్తుంటే అంటే బాధేస్తుంది కానీ అంటే నేను ఎప్పుడు అది కాలేదు కదా. నాకు కూడా బాధ అనిపిస్తుంది, బాధ అనిపిస్తుంది. అంటే మీరు కలిసి భోజనం చేసిన వాళ్ళు, కలిసి కష్ట సుఖాలు పంచుకున్న వాళ్ళు, ఇద్దరు పేదరికం నుంచి వచ్చిన వాళ్ళు. నీది నిజామాబాద్, అన్న నిజామాబాద్కు బాగా ఇష్టం. అంటే నేను ఎప్పుడు ఇంత ఎగ్జైట్ కాలేదు నేను వాస్తవానికి. ఎమోషన్ ఎప్పుడు కాలేదు నా జీవితంలో. ఏ టీవీ అన్నా చూడు, నేను ఎమోషన్ కాలేదు. అయితే ఎందుకు అంత బాధ అవుతుంది? ఇంతకంటే ఎక్కువ కష్టాలు అంటే మమ్మల్ని చంపేసిండు అన్నట్లు. నా బాధ ఏంటంటే అంటే ఇక్కడ ఎవరు లేరు. అంటే మేము ఇప్పటికే నేను ఒక హీరో కావాలనుకొని, ఒక సంగీత దర్శకుని కావాలనుకొని నేను ఇండస్ట్రీలకు వచ్చిన. నేను వీళ్ళంతా కూడా గోరెటెంకన్న ఒకవైపు చంపిండు. గోరెటెంకన్న ఏ రోజు నా పాట కోసం చెప్పలే, స్టేజ్ల మీద ఏ రోజు చెప్పలేదు నా పాట కోసం. అంత అద్భుతమైన పాట పాడితే ఏంటంటే వీళ్ళందరూ ఎందుకు చంపుతున్నారు నన్ను? అంటే నాకు కళ ఉండడమే నా పొరపాట? నేను కళాకారుడిగా పుట్టడమే నా దౌర్భాగ్యమా? కళాకారుడిగా నేను రావడమే నా దౌర్భాగ్యమా? నేను ఒక ఆర్ఎంపీ డాక్టర్గా పక్కకు పెట్టి, ఒక గవర్నమెంట్ టీచర్ ఉద్యోగం వస్తే అవన్నీ స్కూళ్ళల్లో టీచర్గా చేసి అవన్నీ పక్కకు పెట్టి వచ్చి ఇలా ఒక అనాథ లెక్క చేసేసి కళాకారులంతా నన్ను అది చేసుకుంటూ వస్తుంటే, ఇది అన్న మాట పెద్ద మా జీవితానికే మళ్ళీ ఒక ఘోరమైనటువంటి మచ్చ. అది మామూలు మాట కాదా మాట, అది ప్రపంచానికి పోతున్నది. అంటే కళాకారులు వీడ పనికిరారు అంటే రేపు మేము ఏం చేయలేము, వేరే రాష్ట్రానికి పారిపోవాల్సిందే. ఎక్కడుంటుంది చెప్పు? ఒక అందేశ్వరి అనేటటువంటి ఒక లెజెండు, ఒక మంచి కవి, ఆయన కేవలం కీర్తి కోసం చూసుకుంటే మేమేం కావాలా? మా కళాకారులం అందరం ఇప్పటికీ నానా అవస్థలు పడి ఇలా ఆర్థికమైనటువంటి ఇబ్బందులతో ఎంతోమంది చచ్చిపోతున్నారు.